హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1 అన్నది అయిపోయింది, ఆన్సర్కి వచ్చేసింది. నెక్స్ట్ మనకి రిజల్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఇక్కడే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, సిబిటి 2కి రిజల్ట్ వచ్చాక ప్రిపేర్ అవుదాం, మనం క్వాలిఫై అవుతామో లేదో చూసుకున్నాక ప్రిపేర్ అవుదాం అనుకుంటుంటారు. కానీ మైండ్ యూ, మీకు ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత 20 days కూడా ఇవ్వలేదు ప్రీవియస్ ఇయర్లో. ఓకే, అంటే ప్రీవియస్ ఇయర్ జరిగిన దాని ప్రకారం చూసుకుంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు 20 days కూడా దొరకదు ప్రిపేర్ అవటానికి. అండ్ సిలబస్ చూసారు కదా, చాలా అంటే మీరు 4 సబ్జెక్ట్స్ చదవాలి ట్రేడ్తో పాటు కలిపి. ఓకే, 20 days అన్నది సరిపోదు. ఓకే, అసలు నన్ను అడిగితే ఈ పాటికే మీరు స్టార్ట్ చేసి ఉండాలి. బట్ చాలామంది ఇప్పటికీ ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అన్నది తెలియక కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. మీకు రఫ్గా ఇంకొక 40-45 days అయితే దొరకచ్చు ఎగ్జామ్ ప్రిపరేషన్కి, సో రిజల్ట్ వచ్చి ఎగ్జామ్ పెట్టడానికి. సో ఈ 40-45 daysని కనుక మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేస్తే నెక్స్ట్ 40 years, మీ 40 yearsని అదే డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి వెళ్ళొద్దు. ఐపీఎల్ కానీ లేకపోతే ఏదైనా మూవీస్ కానీ ఇటువంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా ఈ 40-45 days ఫుల్ ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పుడు నేను దాని గురించే, ఈ సిబిటి 2 గురించే మాట్లాడతాను. సో కంప్లీట్గా చివరి వరకు చూడండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ దాని గురించి మాట్లాడే ముందు, ఇప్పటిదాకా ఎవరు 100% సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, ఫుల్ టైం డైలీ రోజు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఎంతసేపు మీరు రోజుకి ఈ ఏఎల్పి కోసం ప్రిపేర్ అవుతున్నారు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీ ప్రజెంట్ పొజిషన్, మీరు ఎంత అంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారా, ఎట్లా ఉంది, ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారా అన్నది కామెంట్ చేయండి. మనకు అర్థమవుతుంది అసలు మన స్టూడెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నారు అన్నది రియల్ టైంలో మనం తెలుసుకోవచ్చు. సో మనకి సిబిటి 2లో ముఖ్యంగా మనకు ఉండేది పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. ఆల్రెడీ చాలామంది తెలిసి ఉండొచ్చు, బట్ అయినా చెప్తున్నాను. పార్ట్ ఏ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. మీకు జాబ్ వస్తుందా లేదా 70% డిపెండ్ అయ్యింది ఈ జాబ్, ఈ ఎగ్జామ్ మీదే. ఇందులో వచ్చే మార్క్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. మీ జాబ్కి 70% కారణం అయ్యేది ఈ మార్క్సే. ఓకే, సో ఇందులో మీకు 90 minutes ఉంటుంది, 100 questions ఉంటుంది, 3 సబ్జెక్టులు ఉంటాయి: మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మీకు నెక్స్ట్ ఉండేది పార్ట్ బి. అంటే మీరు ఏదో అయితే ట్రేడ్ చేశారో, ఐటీఐకి సంబంధించి ఫిట్టర్ కావచ్చు, మీరు ఏదైతే అప్లై చేశారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, ఇవి 75 questions అయితే ఉంటాయన్నమాట. 60 minutes టైం అయితే ఇస్తారు. దీనిలో మీరు మినిమం 35% అయితే రావాలి. 35% కనుక తెచ్చుకోకపోతే ఇందులో మీరు 100 questions-కి 100 రైట్ పెట్టినా కూడా అసలు చూడరు. సో ఇది కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తారు కొంతమంది. పార్ట్ బి అంటే మెరిట్ డిసైడ్ చేసేది కాదు కాబట్టి చూసుకుందాంలే, ఈజీగా పెట్టేయచ్చు అనుకుంటూ పెద్దగా పట్టించుకోరు కొంతమంది. సో అలా మాత్రం చేయొద్దు. మినిమం 50% పైన స్కోర్ అయితే, అంటే వీళ్ళు 35 అని చెప్పినా కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 50% అబవ్ పెడుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే పక్కా మీరు అందులో తెచ్చుకోవాలి. ఎందుకంటే మీ టార్గెట్ అంత పెట్టుకుంటే 35కి కొంచెం అయినా ఎక్కువలో పాస్ అవుతారు. సో వన్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత దానిలో వచ్చే మార్క్స్ మనకు అక్కర్లేదు. అండ్ ఇక్కడ ఇంకొంతమంది ఏం తప్పు చేస్తారంటే, పార్ట్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ అయినా కూడా మొత్తం అది వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ అని దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి పార్ట్ ఏ నెగ్లెక్ట్ చేసేస్తారు. అలాంటి మిస్టేక్ కూడా చేయొద్దు. పార్ట్ బికి ఇంపార్టెన్స్ ఇస్తూనే పార్ట్ ఏకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు జాబ్ తీసుకొచ్చేది పార్ట్ ఏ మాత్రమే, పార్ట్ బి జస్ట్ క్వాలిఫైయింగ్. సో పార్ట్ ఏని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రయారిటీ పార్ట్ ఏకే ఎప్పుడు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి సబ్జెక్ట్ వైజ్ చూద్దాం. మనకి సబ్జెక్ట్ వైజ్ చూసి అండ్ దానిలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి వాటి గురించి మాట్లాడదాం. సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే మీకు పార్ట్ ఏలో ఉండేది మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ కూడా చాలామంది మనకి మ్యాథ్స్, రీజనింగ్ ఆల్రెడీ వచ్చిందే కదా అని కంప్లీట్గా వదిలేసి ఫుల్ ఫోకస్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పెడతారు. బట్ కంప్లీట్గా వదిలేయద్దు. ఎందుకంటే ఈ 2 సబ్జెక్ట్స్ ఎలాంటివంటే ప్రాక్టీస్ ఉంటేనే మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు. ఓకే, టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 నిమిషాలు 3 నిమిషాలు ఇవ్వరు. సో మీరు ఫాస్ట్గా కూడా చేయాలంటే టచ్లో ఉండాలి. మీకు ఆల్రెడీ ఎంత బాగా వచ్చినా ప్రాక్టీస్ లేకపోతే స్పీడ్ తగ్గిపోద్ది. సో టచ్లో ఉండండి కంపల్సరీ, ఆల్రెడీ మీకు బాగా వచ్చిన వాళ్ళు అయితే. బట్ లేదు, ఇప్పుడు మొత్తం 3 ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే 3టికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఎక్కువ ఇంపార్టెన్స్ కొంచెం బేసిక్ సైన్స్కి ఇవ్వాలి. ఎందుకంటే దగ్గర 48 to 52 క్వశ్చన్స్ దీని నుంచే వచ్చాయన్నమాట మనకి లాస్ట్ ఇయర్.
అండ్ బేసిక్ సైన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తేనే మనం ఈ జాబ్ క్లియర్ చేయడంలో ఎక్కువ హెల్ప్ అవుతుంది. కానీ వీటిని నెగ్లెక్ట్ చేయకూడదు అలాగని. అండ్ ఇంకో మిస్టేక్ చాలామంది చేసేది, బేసిక్ సైన్స్ అనగానే ఇంజనీరింగ్ డ్రాయింగ్ మాత్రమే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నట్టు దీని మీదే ఒక 30 రోజులు కూర్చుంటారు అనమాట. అలాంటి మిస్టేక్ చేయొద్దు. దాని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, మరీ ఏమి ఒక 20-30 క్వశ్చన్స్ ఏమి రావు. నార్మల్గా అయితే ఎప్పుడూ రాలేదు అలాగా. అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తేనే మీరు సేఫ్ ఉంటారు అనమాట. ఒకటే చాప్టర్ మీద ఫిక్స్ అయిపోయి మిగతాయి మిస్ చేశారనుకోండి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇక్కడ మీరు అన్ని చాప్టర్స్ మీద ఫుల్ ఫోకస్, ఫుల్ మార్క్స్ అనేది తెచ్చుకునేలా ప్రిపేర్ అవ్వాలి. ఏవో కొన్ని వదిలేస్తే మళ్ళీ ఇబ్బందే. అకాడమిక్స్ అనుకోండి, ఇప్పుడు పార్ట్ బి అనుకోండి, అక్కడ మనం క్వాలిఫై అయితే చాలు. కానీ ఇక్కడ అలా కాదు కదా, మనకి మెరిట్ రావాలి జాబ్ రావాలంటే. సో ప్రతిదానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి చెప్తాను నేను. ఇందులో హైయెస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేటప్పటికి హీట్ అండ్ టెంపరేచర్, ప్రీవియస్ ఇయర్ ప్రకారం చెప్తున్నాను. దీని నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. బేసిక్స్ ఎలక్ట్రిసిటీ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మిగతావి మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, వీటి నుంచి కూడా చాలా క్వశ్చన్స్, అంటే దగ్గర 8 to 9 క్వశ్చన్స్ కూడా వచ్చినవి ఉన్నాయన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. అలాగని మిగతాయి వదిలేయద్దు, ఎందుకంటే ఇప్పుడు ఇందులోంచి 8 to 9 ఇచ్చారు, నెక్స్ట్ టైం మనకి ఇందులోంచి 8 to 9 ఇవ్వచ్చు ఈసారి. సో ఎందులోంచి అయినా మార్చచ్చు. మనమైతే అన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్తోనే క్లాసెస్ అయితే చెప్పాం. మీరు ఫస్ట్ ఫోకస్ మాత్రం వీటి మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, కొంచెం డీప్గా నేర్చుకోవడానికి చూడండి. ఒకవేళ అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు అనుకోండి మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ ఫాలో అవ్వకపోయినా మీరు వీటితో పాటు ఇవి కూడా చూసుకుంటారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏం రాదు. అండ్ ఐటీ లిటరసీ, దీనిలోంచి కూడా ఎక్కువ క్వశ్చన్సే వచ్చాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇది కూడా ఓకే. సో ఇవి ఇంపార్టెంట్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ చాప్టర్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. పర్టికులర్గా నేను CBT 2 గురించే మాట్లాడుతున్నాను. నెంబర్ సిస్టమ్స్లోంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ మోర్ దెన్ 4-5 అలాంటి అన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి అనమాట. ఇందులో ఉండేదే మనకి మ్యాథమెటిక్స్ రీజనింగ్ కలిపి 50 క్వశ్చన్స్, అంటే దగ్గర ఇందులో ఒక 25, ఇందులో ఒక 25 క్వశ్చన్స్ అయితే అందులో 5 క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ నుంచే వచ్చాయంటే అంత ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్, అది ఇంపార్టెంట్, అందులోంచి కూడా వచ్చే బాగానే క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, అలాగే మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, వీటి నుంచి ఒక 5 క్వశ్చన్స్. పర్సంటేజెస్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. మిగతా వాటి నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ అట్లా వచ్చిందనమాట. నెక్స్ట్ రీజనింగ్ గురించి మాట్లాడితే సిరీసెస్ గురించి, అంటే అది నెంబర్ సిరీస్ కావచ్చు, ఆల్ఫాబెటికల్ కావచ్చు, ఆల్ఫా న్యూమరికల్ కావచ్చు, వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓకే, ఆల్మోస్ట్ 7 క్వశ్చన్స్ కూడా వచ్చిన షిఫ్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా ఒక 3 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒక 3 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. సో ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట ఒక్కొక్క దానిలోంచి. అలాగని అవి మాత్రమే కదా అన్నీ చదవాలి, ఎందుకంటే ఇంపార్టెన్స్ అన్నది మారిపోవచ్చు. ఈ షిఫ్ట్లో నెంబర్ సిస్టమ్ వదిలేసి మీకు రేషియో ప్రపోర్షన్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఓకే, సో అన్నీ అయితే చూసుకోవాలి. కాకపోతే వీటికి ఈసారి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డెప్త్గా చదువుకుంటారు, అంతే తేడా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నేను ఎంత బాగా మీకు మన యాప్లో కానీ క్లాసెస్ యూట్యూబ్లో కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినా చదవాల్సింది, ప్రిపేర్ అవ్వాల్సింది ఫైనల్లీ మీరే. సో మీరు ఎంత పర్సంటేజ్ మీ ఎఫర్ట్ అన్నది పెడతారు అన్నది ఖచ్చితంగా మీ రిజల్ట్లో కనబడుతుంది. సో మనమైతే బెస్ట్ సోర్స్ అయితే ఇస్తున్నాం. బెస్ట్ ఇంత ఎలా ఆలోచించాలి, ఏమేమి అడుగుతారో అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మన క్లాసెస్లో. వాటిని అర్థం చేసుకుని ఎగ్జామ్లో పెట్టాల్సింది అయితే మీరే. అండ్ గుర్తుపెట్టుకోండి, సిలబస్ కంప్లీషన్ మాత్రమే ఫుల్. ఈ 45 days ఓన్లీ సిలబస్ కంప్లీషన్ మీదే డివైడ్ చేయొద్దు. ఇందులో ఈ 45 daysలో సిలబస్ కంప్లీషన్ ఒక 30 days పెట్టుకోండి, ఒక 5 to 10 days ప్రాక్టీస్ ప్లస్ రివిజన్కి పెట్టుకోండి, అండ్ మధ్యలో మార్క్స్ రాయండి. సో అది అట్లా చేసుకుంటూ ఉంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే మార్క్స్ రాస్తేనే మీకు టైమింగ్ మేనేజ్మెంట్ అన్నది వస్తుంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు. అండ్ మైండ్లోంచి సైకోమెట్రీ గురించి, మెడికల్ టెస్టుల గురించి, ఇట్లాంటి చాలా ఉంటాయి కదా ఫియర్స్, అవి పాస్ అవుతామా లేవా ఇవన్నీ పక్కన పెట్టేయండి. CBT 2కి ప్రిపేర్ అవుతున్నారు, ఫుల్ ఫోకస్ CBT 2 మీద ఉండాలి. ఆ సైకోమెట్రీ ఇవన్నీ పక్కన పెట్టేయండి. అండ్ అలాగే సేఫ్ స్కోర్లు, కట్ ఆఫ్లు, ఇవి కూడా అంటే CBT 2 ఎంత వస్తే బెటర్ ఇవన్నీ ఆలోచించద్దు. రాసేటప్పుడు మీకున్న 100 క్వశ్చన్స్ని 100 బాల్స్ అనుకోండి, క్రికెట్ లాగా ఫీల్ అయ్యి 100 బాల్స్కి 100 ఆడక్కర్లేదు కదా. మీకు అందులో ఒక 20-30 6 కొట్టినా ఎలా అయితే స్కోర్ పెరుగుతుందో
అంటే మెయిన్గా ఏవైతే బ్యాడ్ బాల్స్ని వదిలేస్తారో ఇందులో కూడా హార్డ్గా ఉండేవి కొంచెం టైం వేస్ట్ అయ్యే క్వశ్చన్స్ని వదిలేసిన ఎగ్జామ్లో మీరు ఆ ఎగ్జామ్లో ఇచ్చిన పేపర్ని బట్టి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి పేపర్ చాలా ఈజీగా వస్తుంది, అప్పుడు 100కి 100 ఇచ్చేయచ్చు మనం. ఒక్కొక్కసారి పేపర్ చాలా టఫ్ వస్తుంది. సో మీకు టఫ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళకి కూడా టఫ్ ఉంటుంది అన్నది మైండ్లో పెట్టుకుని దానికి తగ్గట్టు మనం ఎగ్జామ్ అన్నది ఇవ్వాలి తప్ప ముందే సేఫ్ స్కోర్ ఒక 70 తెచ్చుకుంటే చాలా జాబ్ వస్తుంది అట్లా పెట్టుకోవద్దు. 100కి 100 తెచ్చుకోవాలన్నట్టే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి మాట్లాడదాం. దీనికి సంబంధించి బెస్ట్ క్లాసెస్, ఏఎల్పికి సంబంధించిన బెస్ట్ క్లాసెస్ అయితే మన యాప్లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఏఎల్పి ఫుల్ కోర్స్ మీకు CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBT మొత్తం కలిపి మీకు చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. కూపన్ కోడ్ ALP 200 వాడితే ఆల్రెడీ చాలా తక్కువ ఉంది కదా, ఇంకా తక్కువ ఒక 200 డిస్కౌంట్ వస్తుంది. ఇంకా తక్కువ ప్రైస్కి మీరు ఫుల్ కోర్స్ తీసుకోవచ్చు. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా తీసుకోవచ్చు. కానీ ఫుల్ కోర్స్ మీరు జాబ్ తెచ్చుకుంటే అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఫుల్ కోర్స్ తీసుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కూడా వెంటనే వస్తుంది. అలాగే ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ మీకు అసలు మనం ఏ రేంజ్ క్వాలిటీ ఇస్తారు అని చూపించడానికి ఒక PDF చూపిస్తుంది చూడండి. ఇది ఇంకా నేను అప్లోడ్ చేయలేదు ఈ క్లాస్ అన్నది. ఈసారి మనం అప్గ్రేడ్ చేస్తున్నాం స్పీడ్ అండ్ వెలాసిటీకి సంబంధించిన చాప్టర్ సంబంధించి. సో PDF ఈ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క డీటెయిల్ మనం PDFలో ఇస్తాం. దాంతోపాటు దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం క్లాసెస్లో. ఓకే, అండ్ మనం దానిలోనే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ న్యూమరికల్స్ అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే దాని మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా, ఆ క్వశ్చన్స్ గురించి కూడా మనం అక్కడ మాట్లాడుతాం అనమాట. సో MCQs కానీ మొత్తం అన్ని కంప్లీట్గా. ఇది జస్ట్ ఒక క్లాస్ మాత్రమే. ఈ PDF అన్నది ఇప్పుడు మీరు చూస్తుంది ఒక క్లాస్. ఇంకా చాలా క్లాసెస్ మీకు ఈ రేంజ్లో ఉంటాయి ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో. ఓకే, సో ఖచ్చితంగా ఈ క్లాసెస్ని అయితే తీసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని. సింపుల్గా తీసుకుంటే కోర్స్ అన్నది ఫుల్గా వరుసగా అన్ని చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్ వైజ్ చదువుకుంటూ వెళ్ళిపోవటమే మనం చెప్పినట్టు. అక్కడే మీకు న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేసేస్తున్నాం కదా, అక్కడే మళ్ళీ మనం MCQs చేసేస్తున్నాం. సో మొత్తం కవర్ అయితే అయిపోతుంది. అండ్ కూపన్ కోడ్ ALP 200 పడితే 200 డిస్కౌంట్ కూడా వస్తుంది. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఒకసారి ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఒక్కొక్క చాప్టర్ ఎట్లా చెప్పాము ఏంటి అని. హీట్ అండ్ టెంపరేచర్కి 6 వీడియోస్ అంటే 6 క్లాసెస్ చేసాం. ఇంజనీరింగ్ డ్రాయింగ్కి 18 క్లాసెస్, ఎందుకంటే పెద్ద చాప్టర్ అనమాట. అలాగే IT లిటరసీలో కూడా 12 క్లాసెస్ ఉన్నాయి. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ 9 క్లాసెస్ ఉన్నాయి. అండ్ ఇది ఇంపార్టెంట్ చాప్టర్, ఇది కూడా ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇట్లా ఒక్కొక్క దాని గురించి దానికి తగ్గట్టు, దానికి అవసరం ఉంటేనే దానికి డీటెయిల్గా, అవసరం లేని దానికి కూడా ఎక్కువ చెప్తే వేస్ట్ కదా, మీకు టైం కూడా ఎక్కువ ఉండదు. సో దానికి ఎంతైతే నీడెడ్ ఉందో అంత క్లాసెస్ అన్నవి మనం చేసాం. అండ్ దాన్ని ఇంకా ఈసారి ఇంప్రూవ్ కూడా చేస్తున్నాం. ఓకే, సో ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి ఈ క్లాసెస్ని ALP ఫుల్ క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు మీలో ఒకవేళ ఎవరైనా ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళు ఉంటే ఫిట్టర్కి సంబంధించిన కోర్స్ కూడా ఉంది. ఓకే, అది కూడా మన యాప్లో ఉందన్నమాట అవైలబుల్గా. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడవచ్చు. అండ్ అలాగే NTPCకి సంబంధించినవి, గ్రూప్ Dకి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాటిని చెక్అవుట్ చేయాలంటే కూడా అవి కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ ఉన్నప్పుడు వెంటనే తెలుసుకోవడానికి మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఒకవేళ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా Instagram ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇట్లాంటి క్లాసెస్ ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో చేస్తుంటాం. దాంతోపాటు ఏమైనా అప్డేట్స్ వస్తుంటే అప్డేట్స్, గైడెన్స్ వీడియోస్ అన్నీ చేస్తుంటాం అనమాట. సో వన్ స్టాప్ సొల్యూషన్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని రికమెండ్ చేస్తే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్స్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ప్రజెంట్ ప్రిపరేషన్ డైలీ ఎన్ని అవర్స్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి జెన్యున్గా. ఓకే, అండ్ ఇప్పుడు ఫైనల్గా ALPకి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, CBT 1కి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేసాం. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దాంతోపాటు ALP షార్ట్ నోటీస్ ఒకటి వచ్చింది కదా, దాని మీద కూడా వీడియో చేస్తాను, అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. చూడడం వల్ల తప్పకుండా ఈ 2 వీడియోస్ని తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.